నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు. భారత్లో 5 హెచ్ఎంపీ వైరస్ కేసులు నిర్ధారణ. ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం భరోసా. వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రి దామోదర. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ వ్యాజ్యం. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కు పరామర్శ. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ను నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారు. మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి తరలిరానున్నారు. అయితే ముందు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇటీవలే పోలీసులు ఆయన కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించడానికి వస్తానని చెప్పిన సమయంలో రామ్ గోపాల్పేట్ పోలీసులు కొన్ని షరతులు విధించారు. అయితే హంగామా చేయకుండా సాధారణంగా వచ్చి పరామర్శించి వెళ్ళిపోవాలని పోలీసులు పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ కారణంగా అంటే అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, సినీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆసుపత్రి వద్దకు రావడంతో పెద్ద ఎత్తున అంటే గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే కొన్ని షరతులు విధించారు. అయితే ఈ మేరకు అల్లు అర్జున్ మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించనున్నారు. అయితే ఇటీవలే అయితే ఈ నెల 3వ తేదీన అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా పోలీస్ భద్రత ఏ విధంగా ఉంది, ఎలా ఉంది. ఆసుపత్రి వద్ద కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వారి గుర్తింపు కార్డులు అన్నీ పరిశీలించిన తర్వాతే ఎవరి కోసం వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆసుపత్రి సిబ్బంది అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాన గేటు కిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రి వద్దకు రానున్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను ఆయన పరామర్శించనున్నారు. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా పూర్తిగా ఏ విధంగా అంటే భద్రతా చర్యలన్నీ కూడా చేపట్టారు. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది కిమ్స్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి భారత్లోని బెంగాల్, బీహార్తో పాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అదేవిధంగా చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూకంపం ధాటికి భారత్లోని బెంగాల్, బీహార్తో పాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అదేవిధంగా చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోనూ భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. చైనాలో కలవరం రేపుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించి భారత్లో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం కర్ణాటక, తమిళనాడులో 2 చొప్పున, గుజరాత్లో 1 కేసు నమోదైంది. అయితే హెచ్ఎంపీ వైరస్ పాతదేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 3 రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించాయి. కోవిడ్ మహమ్మారి తరువాత చైనాలో ఆ స్థాయిలో విజృంభిస్తోందని ప్రచారం సాగుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా భారత్లోనూ ఆ వైరస్ సోకిన కేసులు వెలుగు చూశాయి. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు సాధారణ వైద్య పరీక్షల్లో గుర్తించారు. అందులో 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది. రాజస్థాన్ కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లోని అహ్మదాబాద్ లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది. మొదట వెంటిలేటర్పై చికిత్స అందించగా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన 5 నెలల శిశువులేనని అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ కొత్తేమీ కాదని 2001లోనే గుర్తించారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటకలో కేసుల నమోదుతో ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సూచించారు. వైరస్ ప్రాణాంతకం కాదన్నారు. ఏ తరహా పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. హెచ్ఎంపీవీ కేసుల గుర్తింపుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. వైరస్ కట్టడే లక్ష్యంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు సైతం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని అప్రమత్తం చేశాయి. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది కొత్త వైరస్ కాదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, అప్పట్నుంచే ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థలపై స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ చేరుతోందని, జాగ్రత్తగా మాస్కులు పెట్టుకోవాలని మంత్రి సూచించారు. విదేశాల్లో కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్న మంత్రి దామోదర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో చేసే తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ క్వాష్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని ఆయన న్యాయవాది వాదించారు. కేటీఆర్ ఎక్కడా వ్యక్తిగతంగా లబ్ది పొందలేదన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఖాతాలోకి వెళ్లిన నగదు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని దర్యాప్తు చేయాల్సి ఉందని ఏసీబీ న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం వల్ల 8 కోట్ల రూపాయల పన్ను భారం పడిందని వాదించారు. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. నేడు హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఏసీబీ అధికారుల తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. మరోవైపు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని ఈడీ ఆమోదించింది. తర్వాతి విచారణ తేదీని ఇంకా వెల్లడించలేదు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,35,27,925కు చేరింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4,90,318 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,61,41,489 మంది ఉండగా మహిళలు 1,68,67,735 మంది,
2829 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 19 ఏళ్లలోపు ఓటర్లు 5,45,026 మంది ఉండగా 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు 2,22,91 మంది ఉన్నారు. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. సవరణ ప్రక్రియలో 1,17,932 మంది పేర్లు తొలగించగా 2,19,610 మంది కొత్తగా చేరినట్లు సీఈఓ వెల్లడించారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 7,65,982 ఓటర్లు ఉండగా భద్రాచలంలో అతి తక్కువగా 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు. కుటుంబంలో ఓ తాగుబోతు తండ్రి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎంత ఇబ్బంది పడుతుందో ఈ తెలంగాణ గత 10 సంవత్సరాలలో అదే ఇబ్బందులు ఎదుర్కొందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీఓ కేంద్ర సంఘం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి స్పీకర్ ఆవిష్కరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిచేస్తున్నారని స్పీకర్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభకు రావాలని తానే స్వయంగా కేసీఆర్ కు పలుమార్లు ఫోన్ చేశానని, అయినా కేసీఆర్ హాజరు కాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసిందని, వారు చేసిన అనవసర ఖర్చులు, అప్పుల కారణంగా సమస్యలు ఏర్పడ్డాయని కోదండరాం తెలిపారు. ఒక తాగుబోతు తండ్రి ఉంటే సంసారం ఎంత విచ్ఛిన్నంగా మారిపోతుందో, ఏ విధంగా అయితే కుటుంబం మొత్తము రోడ్డు పడే పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో తీసుకొని వచ్చిన పరిస్థితి. మరి దాన్ని సరిదిద్దాలంటే యువకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, 6 గ్యారెంటీలు కానీ, మరి మీ డిమాండ్లు కానీ, మరి రాష్ట్రంలో ఎన్నో సంఘాల డిమాండ్లు కానీ తీర్చాలంటే ముందు వారి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఒక పరిణామం ఏం జరిగిందంటే ఈ సంవత్సర కాలంగా ఈ కష్ట స్థితి నుంచి రాష్ట్రం మెల్లమెల్లగా బయటపడుతున్నది. రైతుల రుణమాఫీ జరిగింది. అదేవిధంగా ఇతర కీలకమైన సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వచ్చినాయి. అవి మాత్రమే అమలు చేస్తే కుదరదు. మరి ఉద్యోగస్తుల సమస్యలను కూడా పరిష్కరించడానికి వనరులు సమకూర్చుకోవాల్సిందే అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. వీటన్నింటినీ తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంబంధించిన ఘటనలో మొత్తం నిబంధనల విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని చెప్పి, అంతేకాకుండా వాళ్ళు డబ్బు ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవాల్సిందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఈ రోజు తీర్పును వెల్లడించారన్నారు హైకోర్టు న్యాయమూర్తి. మరి కాసేపటి దాదాపు గంటన్నర సమయంలో దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఘటనలో ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి క్వాష్ చేయాలని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాది ఇప్పటికీ వాళ్ళు వినిపించారు. అంతేకాకుండా ఏసీబీ తరపున ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్లు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లు ఏవి కూడా ఈ ధన్యవాదాలు శ్రీకాంత్. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంబేద్కర్ జీవిత విశేషాలతో ఆర్ఎన్బీ శాఖ ఈ రెండింటినీ నిర్మించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహం ప్రాంగణాన్ని హెచ్ఎండిఏ ఆర్ఎన్బీ అధికారులు పరిశీలించారు. విగ్రహ పరిసరాలతో పాటు లోపల ఎలాంటి ఏర్పాటు చేయవచ్చునో పరిశీలించారు. త్వరలో సీఎం సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని చేపూరు గ్రామం చెరువులో మత్స్యకారులకు 25 కేజీల చేప వలలో చిక్కింది. చేపూరు గ్రామ ఊర చెరువులో ఇంత పెద్ద భారీ చేప దొరకడం ఇదే మొదటిసారి అని చాలా సంతోషంగా ఉందని మత్స్యకారులు అన్నారు. కొత్తగా ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ కు నియామక పత్రాలు అందించాలని ఇంటర్మీడియట్ విద్యా చైర్మన్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన జేఎల్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. గతేడాది జూలైలో టీజీపీఎస్సీ ఫలితాలు ప్రకటించినా నియామక పత్రాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సంక్రాంతిలోపు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము జేఎల్ అభ్యర్థులం లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. 2022లో నోటిఫికేషన్ పడింది, 2023లో మేము ఎగ్జామ్ రాసాము, 2024లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు. ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుంది అని అన్నారు. ప్రతి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఏవి కూడా ఇంతవరకు రాలేదు. మరి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేపట్టకుండా విద్యారంగ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుందని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు దాదాపు 600 వేకెన్సీలు ఇప్పటికీ కూడా అధ్యాపకుడు లేనటువంటి కళాశాలలు ఉన్నాయి, సబ్జెక్టు లేనటువంటి కళాశాలలు ఉన్నాయి. కానీ ఎందుకు ఈ నియామకాలు చేపట్టడం లేదంటే డిపార్ట్మెంట్ లో సమన్వయం కొరవడిందా, ఒకరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు. ఇంతవరకు ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో ఎన్నడూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదు. దయచేసి ఈ ఇష్యూని ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు దీన్ని సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ పన్నీర్ పట్టుబడింది. మత్స్యబొల్లారంలోని ఓ గోదాంలో 600 కిలోల నకిలీ పన్నీర్ను ఎస్ఓటీ పోలీసులు జప్తు చేశారు. నట్రాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరిట గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పాలపొడి, పామాయిల్ సహా ఇతర రసాయనాలను ఉపయోగించి పన్నీర్ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బేగం బజార్కు చెందిన విశాల్ అనే వ్యక్తి ఈ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని తమ స్థలాన్ని ఆక్రమించి కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బాధితురాలు స్వప్న ఆరోపించారు. వికలాంగురాలైన తనకు న్యాయం చేయాలంటూ కోరుతూ ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా ఆక్రమించిన తమ స్థలాన్ని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తనకు 2 ఆడపిల్లలు ఉన్నారని, న్యాయంగా తన స్థలాన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేపడుతున్నారని వెల్లడించారు. పలుమార్లు స్థానిక తహసీల్దార్తో పాటు ఆర్డీఓ, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రధానంగా యువత జంక్ ఫుడ్ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దానివల్ల ప్రధానంగా మహిళల్లో వివాహం తర్వాత సంతానం ఆలస్యమవుతోంది. దానికి తోడు మందులు వినియోగించడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అదే పురుషులలో గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి వేధిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే పూర్వ ఆహార పదార్థాలను మళ్లీ మనుగడలోకి తీసుకురావాలని పచ్చి కందుల పండుగ పేరుతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విద్యార్థులు కందులతో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల తెలుగు విద్యార్థులు వినూత్న రీతిలో పచ్చి కందుల పండుగను నిర్వహించారు. స్వయంగా విద్యార్థులే చేనుకు వెళ్లి కందులను తెంపి పూర్తిగా వంటను తయారు చేయాలని విద్యార్థులకు అధ్యాపకులు సూచించారు. దీంతో కందులు తెచ్చిన దగ్గర నుంచి వంట తయారయ్యే వరకు పూర్తిగా వారే బాధ్యత వహించారు. దాదాపు 80 రకాల వంటకాలను పచ్చి కందుల ద్వారా స్వయంగా తయారు చేశారు. వాటిని కళాశాలలోని తెలుగు విభాగంలో ప్రదర్శించారు. వివిధ శాఖల ఉపాధ్యాయులు ఆ వంటకాలను రుచి చూసి కందులతో ఇన్ని వంటకాలు చేయవచ్చా అని ఆశ్చర్యానికి గురయ్యారు.
కేవలం పచ్చి కందులతోనే 80 రకాల ఆహారం ఉంది. దీనిలో సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటివి ఉన్నాయి, కొత్తగా ఈ మధ్యలో ప్రాక్టీస్ చేసేటువంటివి ఉన్నాయి. అన్ని రకరకాల వంటలతో ఇవాళ కాలేజీలో పిల్లలు ఒక కొత్త ఆచరణకు, ఆహార విధానానికి తెరదీశారు. మనకు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటివి సర్వపిండి, కుడుములు, రొట్టెలు, పచ్చికందులు కొయ్యగూర, పచ్చికందులు టమాటా కూర, పచ్చికందులు వంకాయ కూర, పచ్చికందుల యొక్క బగారన్నం లేదా బిర్యానీ, పచ్చికందులతోటి చేసేటువంటి చట్నీ, పచ్చికందుల పాయసము, పచ్చికందుల గారెలు, పచ్చికందుల పకోడీ, ఇట్లా రకరకాలుగా మనం వెనకటి నుండి చేసుకున్నటువంటి తిండ్లే ఇవన్నీ. మర్చిపోయిన వాటిని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం కోసమే మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. పచ్చి కందులతో అనేక ఉపయోగాలు ఉన్నాయని విద్యార్థులు సూచిస్తున్నారు. తాము తయారు చేసిన వంటలో ఏమేమి పోషకాలున్నాయో పూర్తిగా తెలుసుకుని వివరిస్తున్నారు. ముఖ్యంగా కంది గురించి చెప్పాలంటే సార్, ఇది పుష్పించే జాతికి చెందిన ఫ్యాబిషే కుటుంబానికి చెందింది సార్. దీని శాస్త్రీయ నామం ఖజానా. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్. ఒంటికి జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది, చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, తక్షణం వెంటనే శక్తి వస్తుంది. B1, B2, B3, B5, పొటాషియం ఇలాంటివి ఉంటాయి సార్. గుండె జబ్బులు, మోకాళ్ళకి నొప్పులు, వీటికి చాలా ఉపయోగం వస్తుంది సార్ తింటే. అలా జంక్ ఫుడ్ తినే బదులు ఇలాంటి విత్తనాలతో వంటలు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు. ప్రోటీన్స్ అందుతాయి బాడీకి. బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఏమన్నా కొలెస్ట్రాల్ లాంటివి కూడా ఉంటే అవి మనకి డైజెస్ట్ అయిపోయి ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి ఏ సీజన్లో దొరికిన విత్తనాలతోటి వంటలు చేసుకున్నా కానీ, ఇంకేదన్నా ఐటమ్స్ చేసుకున్నా కానీ అవి మన బాడీకి విటమిన్స్ కానీ అన్నీ అందుతాయి మనకి. ఇందులో నేను చేసింది ఉడకబెట్టిన కందులు అనేటివి ఏమో చాలా ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకు అనగా బయట బిర్యానీలు అవి ఇవి తినడం కన్నా ఇవి ఆరోగ్యానికి తినడం చాలా మంచిది. ఈ పచ్చి కందులు, బెల్లము తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. బెల్లము, కందులు అనేది కొత్తగా ప్రయత్నించాము. కాలానుగుణంగా వస్తున్న ఆహారాన్ని మనం సమాజానికి అందించాలనే కోణంలో ఈ ఉత్సవాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. తెలంగాణలో కనుమరుగైపోతున్నటువంటి ఆహార సంస్కృతిని నవీన సమాజానికి, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటైన ఈ సమాజానికి ఒక బలవర్ధకమైన ఆహారం, కాలానుగుణంగా వచ్చేటువంటి పంటల ద్వారా ఎట్లాంటి ఆహారాన్ని సమాజానికి అందించాలి, ఈ ఫాస్ట్ ఫుడ్ తినకుండా మంచి ఆహారాన్ని, అంటే సీజనల్గా వచ్చేటువంటి మంచి పదార్థాలతో ఎన్ని రకాల, ఇప్పుడు పచ్చికందులే ఉన్నాయి మనకు, మామూలుగా మొక్కజొన్న అవి ఇవన్నీ తెలుసు అందరికీ. కానీ పచ్చికందుల పండగ అనేది మన ప్రాంతంలో కనుమరుగైపోతుంది. కాబట్టి ఇలాంటి పండగని విద్యార్థులకు, కళాశాల పక్షాన అందరికీ తెలియజేయడమే మా ఈ తెలుగు విభాగం యొక్క ఉద్దేశ్యం. పాశ్చాత్య సంస్కృతి, ఆహార అలవాట్లను దిగుమతి చేసుకుంటున్నటువంటి నేటి క్రమంలో మనదైనటువంటి ఆహార తీరును, వ్యవస్థను పరిచయం చేయాలి, ఒకసారి గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లను అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆహార సంస్కృతిని, విధానాన్ని తెలియజేయడంలో భాగంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకురావడం జరిగింది. మన పాతకాల వంటలను మళ్లీ మనుగడలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్శనకు వచ్చిన వారు అభిప్రాయపడుతున్నారు.